అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, శ్రీ చైతన్య నారాయణ యొక్క ప్రభావము తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతటా కూడా కొంతమేర విస్తరించి ఉన్నది. అయితే ఇటీవల కాలంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇంతకు ముందున్నంత క్రేజ్ శ్రీ చైతన్యనారాయణకు ఇప్పుడు లేదని స్పష్టంగా చెప్పగలుగుతాం. అయినప్పటికీ ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ఉన్నటువంటి సంస్థలు అవే. కాబట్టి సహజంగానే అత్యధిక ర్యాంకులు పొందేటువంటి విద్యా సంస్థలు కూడా అవే. అయినప్పటికీ పేరెంట్స్ శ్రీ చైతన్యనారాయణ కాకుండా ఇతర కాలేజీల వైపు ఎందుకు చూస్తున్నారు? ముఖ్యంగా ఆధునిక విద్యావంతులు, నవతరం శ్రీ చైతన్యనారాయణ వైపు చాలామంది కన్నెత్తి కూడా చూడడం లేదు. ఈ విషయంపై అత్యంత లోతుగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. శ్రీ చైతన్యనారాయణ సంబంధించి కాలేజీల్లో జరుగుతున్నటువంటి అంతర్గత పరిపాలనా వైఫల్యము, కొత్త కాలేజీల యొక్క సాఫల్యము, ఇలాంటి అనేక విషయాలపై మనము సవివరంగా చర్చ చేద్దాం. ఎస్బిఆర్ టాక్స్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేయండి. దానిలో ఎలాంటి స్కూల్ చూజ్ చేసుకోవాలి, ఎలాంటి ఇంటర్ కాలేజ్ చూజ్ చేసుకోవాలి, అదేవిధంగా వివిధ రకాల ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి గైడెన్స్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. జోసా బిట్సాట్ ఒక కోర్సు, అదేవిధంగా విట్ మణిపాల్ అమృత ఒక కోర్సు, అదేవిధంగా ఎంసెట్ సంబంధించి మరో కోర్సు. ఒకవేళ మీరు ఆశించిన సీట్ రానిలో ఒక మంచి కాలేజీని మీకు గైడ్ చేయడం కోసం కూడా చూజ్ ఎ బెటర్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేటువంటి కోర్సు కూడా ఉంది. వీటిని ఉపయోగించుకోవాలి. వారం వారం జూమ్ కార్యక్రమం అంటే ఇప్పుడు దాదాపు 13-14 జూమ్ మీటింగ్లు ఇప్పటికే నిర్వహించుకోవడం జరిగింది. మిత్రులారా, శ్రీ చైతన్యనారాయణ యొక్క క్రేజ్ తగ్గిపోవడానికి ప్రధాన కారణము శ్రీ చైతన్యనారాయణలో చదివినటువంటి విద్యార్థుల యొక్క అనుభవాలు. అనేక మంది శ్రీ చైతన్యనారాయణ చదివారు, లక్షలాది మంది ఇప్పుడు చదివారు. దాదాపు సీట్లు వచ్చిన వాళ్ళలో కనీసం 75% శ్రీ చైతన్యనారాయణ చదివిన వాళ్ళే గత 10-15 ఏళ్ళ నుంచి. అయితే వాళ్ళ అనుభవాలు జనజీవన స్రవంతిలోకి వెళ్ళిపోయి ప్రజల అభిప్రాయాల్లో క్రమంగా మార్పు వస్తుంది. చాలామంది ర్యాంక్ రాని వాళ్ళు, దానిలో అడ్జస్ట్ కాని వాళ్ళు, ఆ కరికులము, ఆ టైమింగ్ సూట్ కాని వాళ్ళు శ్రీ చైతన్య పట్ల విపరీతమైనటువంటి ద్వేషంతో ఉన్నారు. మరి అనేక మంది వాళ్ళ చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, వాళ్ళు తెలిసిన వాళ్ళకు కూడా చైతన్యనారాయణలో చేరకండి అని చెప్పి పదే పదే హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో శ్రీ చైతన్యనారాయణలో చదివి సీట్లు తెచ్చుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి టీచ్ చేసినటువంటి ఫ్యాకల్టీ మీద అభిమానం కలిగి ఉన్నారు. వారితో తదనంతర కాలంలో కూడా సంబంధాలు కలిగి ఉన్నారు. కానీ శ్రీ చైతన్యనారాయణ యొక్క సిస్టమ్ పట్ల గౌరవం లేదు. అందువల్ల ఈవెన్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా పెద్దగా శ్రీ చైతన్యనారాయణ పట్ల ఆరాధనాభావం కలిగి లేరు. ఒక ఐఐటీలోనో, ఒక ఎన్ఐటీలోనో, ఒక బిట్స్లోనో, ఒక విట్లోనో, ఒక మణిపాల్లోనో, ఒక సీబెట్లో వెళ్ళిన తర్వాత ఆ కాలేజీతో ఒక మంచి గౌరవపూర్వక సంబంధం ఉండి ఆ కాలేజీ యొక్క శ్రేయోభివృద్ధిలోకి పాటుపడుతుంటారు. కానీ శ్రీ చైతన్యనారాయణ చదివినటువంటి చాలామంది సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ కూడా శ్రీ చైతన్యనారాయణను పెద్దగా రికమెండ్ చేయడం లేదు. ఒకే దానిలో వాళ్ళకి ఇష్టమైన ఫ్యాకల్టీ ఉంటే ఆ పర్టికులర్ బ్రాంచ్ని కొంతమంది రిఫర్ చేస్తున్నారు. కాబట్టి శ్రీ చైతన్యనారాయణలో చదివినటువంటి విద్యార్థుల అనుభవాల వల్ల శ్రీ చైతన్యనారాయణ పట్ల కొంత వ్యతిరేక భావం మొలకెత్తింది. అదే సమయంలో ప్రత్యామ్నాయ కాలేజీల గురించి తెలియని వారు శ్రీ చైతన్యనారాయణ యొక్క అడ్వర్టైజ్మెంట్లు చూసి విపరీతంగా ప్రభావితం పొందిన వారు కొంతమంది ఉండడం వల్ల ఇప్పటికిప్పుడు శ్రీ చైతన్యనారాయణ పూర్తి స్థాయిలో పతనం కావడం జరగడం లేదు. కానీ శ్రీ చైతన్యనారాయణ అద్భుతంగా లేవు అనే విషయం అయితే అందరికీ అర్థమైంది. అంటే మొదటి కారణం ఏంటంటే శ్రీ చైతన్యనారాయణలో చదివిన వారి యొక్క అనుభవాలు, వాళ్ళ అభిప్రాయాలు వల్ల పేరెంట్స్లో ఒక మార్పు వచ్చింది. వాటి పట్ల ఇంతకుముందు ఉన్నంత క్రేజ్ లేకుండా ప్రత్యామ్నాయ కాలేజీ వైపు చూస్తున్నారు. ఇది మొదటి కారణం. రెండవ కారణము, స్పష్టంగా దాన్ని చదువుతున్న వాళ్ళకు కూడా శ్రీ చైతన్యనారాయణ యొక్క అంతర్గత పరిపాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు చిన్న స్థాయిలో ఉన్నటువంటివి అనేక రాష్ట్రాలు విస్తరించాయి. తమిళనాడు, కర్ణాటక, బెంగాల్, రాజస్థాన్,
కోట, అనేక ప్రాంతాల్లో ఢిల్లీ వీటిల్లో కూడా వాళ్ళ సంస్థలు విస్తరించాయి. కానీ ఇంత స్థాయిలో విస్తరించినప్పటికి కూడా వాళ్ళు సరైన వీటన్నిటిని కూడా ఆర్గనైజ్ చేసేటువంటి అత్యంత సమర్థత కలిగినటువంటి వ్యక్తులు కరువయ్యారు. వాళ్ళ వ్యవస్థలో పారదర్శకత లేదు, అజమాయిషి లేదు. సో శ్రీ సత్యనారాయణలో జరిగేటువంటి కార్యక్రమాల పట్ల ఒక డైరెక్టర్ స్థాయిలో కూడా పూర్తి స్థాయి సమాచారం ఉండడం లేదు. అంటే విపరీతంగా వేగంగా విస్తరించడం వల్ల దానికి సరిపోయేటువంటి సిస్టమ్, కార్పొరేట్ సిస్టమ్స్ డెవలప్ కాకపోవడం వల్ల, ఒక వాల్యూ సిస్టమ్, ఒక ఇన్స్టిట్యూషనల్ కల్చర్ దానిలో లేకపోవడం వల్ల ఉద్యోగులకు, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ ఉన్న వారికిను మేనేజ్మెంట్ మధ్య ఒక ర్యాపో, శ్రీ సత్యనారాయణ పట్ల ఒక అభిమానము లేకపోవడం వల్ల దానిలో ఉండేటువంటి వ్యవస్థలు అత్యంత బలహీనంగా ఉన్నాయి. అందుకని చూడండి, మీకు అనేక రకాల సమస్యలు, అనేక రకాల వివాదాలు, ఫ్యాకల్టీ మధ్యలో మానేస్తున్నారు. సడన్గా ఈరోజు వస్తే రేపటి నుంచి మానేస్తారు. శ్రీ చైతన్య నుంచి నారాయణకి వెళ్తారు, నారాయణ నుంచి మరొక దానికి వెళ్తారు, నారాయణ నుంచి ఇంకా వేరే దానికి వెళ్తుంటారు. ఇట్లా రకరకాలుగా ఫ్యాకల్టీస్ మానేస్తుంటారు. అంటే ఫ్యాకల్టీకి దానిపైన ఎట్లాంటి గౌరవ భావం లేదు. అనేక మంది నా మిత్రులు కూడా శ్రీ సత్యనారాయణలో పనిచేస్తున్నారు. నెక్స్ట్ కొంచెం సార్లు ఎక్కితే వెంటనే నెక్స్ట్ డే నుంచి జంప్ అయిపోతారు. ఒక ఎమోషనల్ కనెక్ట్ ఒక ఉద్యోగిని ఒక ఆర్గనైజేషన్ మధ్య ఉండాలి, అది లేదు. ఇది అంతర్గత పరిపాలన వైఫల్యం అనేది రెండవ కారణం. అదేవిధంగా మూడవ కారణం ఏంటంటే, కొత్త తరం తల్లిదండ్రులు మనకు వచ్చారు. అంటే కొత్త తరం తల్లిదండ్రులు అంటే వాళ్ళు అంటే ఆధునిక విద్య గడిపినటువంటి తల్లిదండ్రులు. అంటే ఆధునిక విద్య గడిపిన సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ, కార్పొరేట్ మేనేజ్మెంట్ వాళ్ళు కానీ, లేదా బాగా చదువుకొని ఆధునిక విద్య చదువుకొని వ్యాపారంలో స్థిరపడిన వాళ్ళు కానీ, అనేక మంది ఈ తరం తల్లిదండ్రులు, ప్రపంచానికి తెలిసిన తల్లిదండ్రులు, వాళ్ళకు వాస్తవం ఏంటో అర్థం చేసుకుంటున్నారు. అంటే ఒక ఇండస్ట్రీ కావాల్సినటువంటి లైఫ్ స్కిల్స్ ఎంత ముఖ్యము, ఈ ఇంటర్మీడియట్ కాలేజీలో ర్యాంక్ లెవెల్లో కొంత మాత్రమే ఫలితం ఉంటుంది. ఈ 2 సంవత్సరాల్లో స్టూడెంట్స్కి ఉండేటువంటి డిసప్పాయింట్మెంటు, డిప్రెషను, ఈ నర్వస్నెస్ లాంగ్ రన్లో స్టూడెంట్స్ ప్రభావితం చూపుతుంది. కాబట్టి శ్రీ సత్యనారాయణ కరెక్ట్ కాదు. లైఫ్ స్కిల్స్ ద్వారానే పైకి వస్తారు తప్ప ఈ పొద్దున్న నుంచి రాత్రి దాకా నిద్రాహారం లేకుండా చదివించడం వల్ల ప్రయోజనం ఉండదు. అదేవిధంగా ఇండివిజువల్ డిఫరెన్స్ ఆధారంగా విద్యా విధానం ఉండేటువంటి అభిప్రాయపడేటువంటి నవతరం తల్లిదండ్రుల యొక్క సంఖ్య పెరిగింది. భారతదేశంలో మధ్యతరగతి వర్గం వేగంగా పెరుగుతుంది. కాబట్టి ఈ నవతరం తల్లిదండ్రులు ఎవరు కూడా శ్రీ సత్యనారాయణ వైపు చూడలేదు. ఎందుకంటే వాళ్ళకు కార్పొరేట్ సిస్టమ్ తెలుసు, జీవితంలో ఏ లక్షణాల ద్వారా వాళ్ళ పిల్లలు కెరీర్లు ఎదుగుతారు అనేటువంటి విషయం మీద స్పష్టత ఉంది. కాబట్టి ఈ కొత్త తరం తల్లిదండ్రులలో చాలామంది చైతన్యనారాయణ బదులు ఇతర కార్యాల వైపు వెతుకుతున్నారు. ఇది మూడవ కారణం. నాలుగవది ఏంటంటే, ఇంతకుముందు శ్రీ సత్యనారాయణకి ఆల్టర్నేట్గా కాలేజెస్ లేకపోతుండే, ఉన్నా కూడా సక్సెస్ కాకపోతుండే. ఎన్ఆర్ఐ కానీ, శ్రీ గాయత్రి కానీ, వెలాసిటీ కానీ ఇవన్నీ సక్సెస్ కాలేదు. కానీ గత 10 ఏళ్లలో, ముఖ్యంగా గత 5 ఏళ్ళలో అనేక కొత్త కాలేజీలు వచ్చినాయి. వీళ్ళు వెతుకుతున్నారు, ప్రతి ఇన్స్టిట్యూషన్ చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు. నాకు అనేక మంది ఫోన్ చేస్తుంటారు, ఇన్ డీటెయిల్గా దాన్ని రీసెర్చ్ చేస్తున్నారు. వాళ్ళ కన్విక్షన్ వచ్చిన తర్వాత మాత్రమే చేరుతున్నారు. అంటే అనేక ఇతర ప్రత్యామ్నాయ ఇంటర్ కాలేజీలు కూడా అందుబాటులోకి రావడం అనేది కూడా శ్రీ సత్యనారాయణ కాకుండా ఇతర వాటికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అవి సక్సెస్ఫుల్ అయ్యి అనేక ఉదాహరణలు మీకు చెప్తాను. మీకు నానో కాలేజ్ ఉంది, గత 15 ఏళ్ళ నుంచి ఉంది. విద్యానగర్, నల్లకుంట, మీకు మాదాపూరు, వీటి కొత్తపేట వీటిలో నానో ఉంది. ఐఏఎం అహ్మదాబాద్ సంబంధించినటువంటి శ్రీనివాస్ గారు అండ్ కృష్ణ చైతన్య గారు నడుపుతున్నారు. 15 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ నడుస్తుంది. 9 కాలేజ్ ఉంది, భరత్ గారు గత 12-13 ఏళ్ళు నడుపుతున్నారు. ఐఐటి ఖరగ్పూర్ సంబంధించిన దీనిలో చాలామంది ఐఐటీలో చదువుకున్న వాళ్ళే దీనిలో నడుపుతున్నారు. మంచి విలువలతో ప్రమాణాలతో నడుపుతున్నారు. ఎంతమంది చెప్పిన నానోలో కూడా చాలా సైంటిఫిక్ లెర్నింగ్, సైంటిఫిక్ కరికులము, వెరీ అడ్వాన్స్డ్ క్లాస్ రూమ్స్ వాడుతూ నడుపుతున్నారు. ఫిడ్జీ గురించి అందరికీ తెలిసినటువంటిది, ప్రతి చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో ఏ రకంగా చూసినా అది నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్. ఆకాష్లో కూడా డే స్కాలర్స్ వరకు కొంతవరకు మంచి విద్యను అందిస్తున్నారు. మాడ్యులస్ అనేక వీడియోలు చేశాను నేను. ఐఐటి ఢిల్లీకి సంబంధించి నితిన్ కుమార్ స్టార్ట్ చేశాడు. మియాపూర్ జేఎన్టీలో క్యాంపస్ ఉన్నాయి. ఇగ్నైట్ రమేష్ గారు అద్భుతమైనటువంటి విద్యాభిమాని, పిల్లలను స్టాఫ్ను తన కుటుంబ సభ్యులా చూసుకుంటారు. అది జేఎన్టీ ఏరియాలో ఉంది. ఎక్సలెన్స్ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు అద్భుతంగా ఉంటుంది. యావరేజ్ ఆర్ అబవ్ యావరేజ్ అకాడమిక్స్ ఉంటాయి. సామీర్పేటలో
అదేవిధంగా ట్యూరిటో ఉంది, శ్రీ అభిధ ఉంది, వాల్యూక్ ఉంది, అభ్యాస ఉంది, అక్షర ఉంది, అనేక రకాల కాలేజెస్ ఉన్నాయి. ఇంకా నేను పేర్లు చెప్పని కూడా మైటీ ఉంది. ఇవన్నీ సక్సెస్ఫుల్ కాలేజెసే. ఇవన్నీ కూడా నిలబడ్డాయి, స్టేబుల్గా ఉన్నాయి. కాబట్టి ఈ అనేక రకాల కాలేజీల వైపు వాళ్ళు తోచిన వైపు వెళ్తున్నారు. మన ప్రతిష్ట అనేటువంటి రీసెర్చ్ సంస్థ దాదాపు 25 కాలేజీలు మొత్తం హైదరాబాద్లో తిరిగి ఒక 4 కాలేజీలు రికమెండ్ చేస్తుంది. మీకు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీకు 9256199299 స్క్రీన్ మీద నెంబర్ ఉంది. మీకు మంచి కాలేజీలు ఎక్కడ చేరాలి, మీ మనస్తత్వానికి, మీ ఏరియాకు, మీ ఎకానమీకి సంబంధించిన ఏది అనుకూలంగా ఉంటుందనే విషయం మీద సవివరమైన విశ్లేషణ మీరు కాల్ చేస్తే సరిపోతుంది. మీరు యాప్లో కోర్స్ డౌన్లోడ్ తీసుకొని వీక్లీ జూమ్ మీటింగ్ ఉంది. ఇప్పటికీ దాదాపు 300 మంది పైన చిలుకు వాళ్ళు జూమ్ మీటింగ్లో పాల్గొంటున్నారు. చాలామంది మంచి కాలేజీని వెతుక్కున్నారు, వాళ్ళు జాయిన్ అయ్యారు ఇప్పటికే. సో ఇట్లా అనేక కొత్త కాలేజీలు కూడా మీకు అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ప్రత్యామ్నాయ కాలేజీలు కూడా సక్సెస్ కావడం అనేది కూడా శ్రీ చైతన్యనారాయణ యొక్క క్రేజ్ తగ్గిపోవడానికి కారణమైంది. శ్రీ చైతన్యనారాయణ మాత్రమే ఏకైక పరిష్కారం కాదు ఐఐటి నెట్ ర్యాంకుల కోసం. అనేక ఇంతకుముందు చెప్పిన కాలేజీలు, చెప్పని కాలేజీలు కూడా అనేకం ఉన్నాయి. ఇంకా చివరి కారణం, 5వ కారణం ఏంటంటే, ఇంతకుముందు మనకు ఉండేటువంటి అవకాశం వస్తే ఐఐటి రావాలి, లేకుంటే ఎన్ఐటి రావాలి, లేకుంటే మనకు ఎంసెట్ కాలేజ్ చేరాలి. ఇవే అవకాశాలు ఉన్నాయి. కానీ ఐఐటి ఎన్ఐటీలలో సీట్లు పెరిగినాయి. అనేక ట్రిపుల్ ఐటీలు గత 5-10 ఏళ్లలో, 6-7 ఏళ్ళు, 10 ఏళ్లలో చాలా ట్రిపుల్ ఐటీస్ వచ్చినాయి. దాదాపు 30 పైగా ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. వాటిలో సీట్ రావడం కాస్త ఎక్కువ ర్యాంక్ వచ్చినా సీట్ వస్తుంది. జిఎఫ్టీలో కూడా కొన్ని మంచి జిఎఫ్టీ, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్. అదేవిధంగా ఇతర ప్రైవేట్ కాలేజీల పట్ల ఒక అవగాహన పెరిగింది. సో ఆర్థికమైన స్థితి పెరగడం వల్ల చాలామందికి ఒక అఫోర్డబిలిటీ, అంటే పేయింగ్ కెపాసిటీ వచ్చింది. విట్ కానీ, మణిపాల్ కానీ, అమృత కానీ, శివనాడర్ కానీ, కాంబటికే కాలేజెస్ కానీ, శాస్త్ర కానీ, ఇలా అనేక మంచి కాలేజెస్ మీకు అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ఐఐటి రావడం అనేది ఒక జీవన్మరణ సమస్య కాదు. ఇక నుంచి అనేక కొత్త కాలేజీల్లో మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. ఐఐటి బాంబే, ఢిల్లీకి వచ్చేటువంటి కంపెనీలు కూడా విట్, మణిపాల్, అమృత లాంటి, ఈవెన్ శివనాడర్ లాంటివి కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ ఐఐటి కోసమే మనము చదవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఐఐటి అనేది రాకపోయినా ఇతర కాలేజెస్ వస్తాయి. కాబట్టి ఇంతకుముందునంత ఒత్తిడి స్టూడెంట్స్కి ఉండకూడదు, ప్రశాంతంగా ఆనందంగా స్టూడెంట్స్ చదువుకోవాలనేటువంటి ఆలోచన నవతరం తల్లిదండ్రులు వచ్చింది. ఎందుకంటే ప్రత్యామ్నాయ అవకాశాలు ఎక్కువ ఉన్నప్పుడు పిల్లల్ని ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎలాంటి అనుభవం వస్తుందో చదివితే ఎంత స్ట్రెస్కి గురవుతారు, దాని ప్రభావం లైఫ్ లాంగ్ ఉంటుంది. ఆ విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ ఇతర కాలేజీల వైపు కూడా ఆలోచన పెట్టుకున్నారు. కొంత వాళ్ళ యొక్క స్టూడెంట్స్ యొక్క స్థాయిని అంచనా వేసుకొని, మా బాబుకి ఐఐటి కష్టము, విట్టు, మణిపాల్, అమృత, కామెడీకి ఇట్లాంటి వాటిలో చేర్పిస్తాము, కాబట్టి కూడా మనకు ఇంత స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. అనేక ఇతర ప్రత్యామ్నాయ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండడం వల్ల కూడా శ్రీ చైతన్యనారాయణ కాకుండా ఇతర కాలేజీల వైపు కంఫర్టబుల్గా చదివిపిస్తున్నారు. స్కూళ్ళల్లో కూడా అనేక మంది సిబిఎస్ఈ స్కూల్స్లో, ఐసీఈ స్కూల్స్లో ఇంటర్నేషనల్ చూడడం వల్ల అక్కడ చదివినటువంటి ఫ్రీడమ్ ఉన్న తర్వాత వీటిలాంటి కరికులం, ఇట్లాంటి టైమింగ్స్ కూడా అడ్జస్ట్ కావడం లేదు. కాబట్టి ఈ 5 కారణాల వల్ల మీకు శ్రీ చైతన్యనారాయణ యొక్క క్రేజ్ తగ్గిపోయింది. ప్రత్యామ్నాయ కాలేజీల వైపు పేరెంట్స్ చూస్తున్నారు. మీకు ఎలాంటి మంచి కాలేజ్ అనేటువంటి విషయం కోసం ప్రతిష్ట అనేటువంటి సంస్థ పనిచేస్తుంది. శ్రీధరన్ నా మిత్రుడు సాఫ్ట్వేర్ కంపెనీలో సిటిఓ స్థాయిలో పనిచేసి వదిలేసి కెరీర్ గైడెన్స్లో పనిచేసి ఒక సంస్థ పెట్టారు, ప్రతిష్ట అనేటువంటిది. దాన్ని జయప్రకాష్ నారాయణ కూడా దాన్ని చాలా అభినందించడం జరిగింది. లోక్సభ జయప్రకాష్ నారాయణ గారు స్వయంగా వారితో మేము ఇంటర్వ్యూ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఆ ఫోన్ నెంబర్కు కాల్ చేస్తున్నట్టయితే మీకు అన్ని రకాల గైడ్ చేస్తారు. యాప్లో కూడా ఎట్లా డౌన్లోడ్ చేసుకునే విషయాలు చెప్తారు. మీకు ఉండేటువంటి ప్రాంతాన్ని బట్టి అన్ని కాలేజెస్ కూడా రెఫర్ చేసి డీటెయిల్గా మీతో మాట్లాడడానికి అవకాశం ఉంది. ధన్యవాద్. భారత్ మాతాకి జై.